ఆల్రెడీ ఆ కేసు పెట్టడానికి కారణమైన ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ సకల శాఖ మంత్రి తయారు చేయించాడట. ఆల్రెడీ దర్యాప్తులో అది కూడా తేలిపోయింది. దర్యాప్తులో తెలిసిపోయేటండి అప్పుడే. విద్యాసాగర్ ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాదిని జనవరి 31 కంటే ముందే పలుమార్లు సీఎంఓకి పిలిపించి ఈ కుట్ర ప్రణాళిక గురించి చర్చించినట్లు సమాచారం. వీటిపై మరింత లోతైన శాస్త్రీయ ఆధారాలు సేకరించాక సకల శాఖల మంత్రిని ఐఏఎస్ అధికారిని నిందితులుగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కూడా లోపలేసేస్తారు. వాళ్ళ లోపలేసాక వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అసలు ఏడ్రా బాబు కమమిషు, అసలు ఎందుకు అమ్మాయి మీద ఇంత పెద్ద స్థాయిలో కుట్ర పడినారు అంటే అప్పుడు వాళ్ళు చెప్పేస్తారు, లేదండి ఇది సీఎం గారికి బాగా కావాల్సిన వాళ్ళకి జరిగిన సమస్యలు మేము తలదూర్చామండి, కాబట్టి అమ్మాయిని అరెస్ట్ చేసామండి, దీనికి కారణం సీఎం అని వాళ్ళు కూడా చెప్తారు. అప్పుడు సీఎం జగన్ గారు కూడా లోపలికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇది అంతా చూస్తున్న నాకు ఏమనిపిస్తుంది అంటే అండి, సినిమాల్లో రౌడీ గ్యాంగ్ ఉంటుంది. కాలు తీస్తే 1,00,000, చెయ్యి తీస్తే 1,00,000, ప్రాణం తీస్తే 10 లక్షలని పెడతారు. కిడ్నాప్కి 1,00,000, కొట్టి రావాలంటే కాళ్ళు చేతులు ఎరగొట్టాలంటే ఇంత అని రేట్లు పెట్టుకుంటూ సినిమాల్లో చూసేవాళ్ళు డెన్లో. అలాగే బయట కూడా కొన్ని ఏరియాల్లో ఉంటారు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వాన్ని నడిపే అవకాశం వచ్చేస్తే వాళ్ళు ఇంకెంత దారుణంగా సెటిల్మెంట్లు చేస్తారు అనడానికి వైసీపీ ప్రభుత్వమే నిదర్శనం అండి. ఎక్కడో ఒక అమ్మాయి అక్కడ ఉన్న ఒక ఇండస్ట్రియలిస్ట్ మీద కేసు పెట్టడం ఏంటి? ఆ ఇండస్ట్రియలిస్టు ఈ డెన్లోకి వైసీపీ డెన్లోకి వచ్చి సార్ నా మీద ఇలా ఒక అమ్మాయి కేసు పెట్టింది, అమ్మాయి సంగతి తేల్చాలంటే ఓకే మేము చూసుకుంటాం, మా దగ్గర మొత్తం యంత్రాంగం ఉందని వీళ్ళు పెద్ద పెద్ద అధికారులను పంపించి అమ్మాయిని తీసుకొచ్చి బెదిరించి చట్టం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్లని జైళ్ళని ఎలా కలుతాంత అలా వాడుకున్నారండి. కాదంబరి జత్వ అనే టాస్క్లో కీలకంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులు ముంబైలోని పారిశ్రామికవేత్త సంబంధికుల నుండి భారీగా లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇది కూడా తేలిపోయింది ఆల్రెడీ. అంటే ఆల్రెడీ ఆధారాలు దొరికేసాయి. జైత్వానిపై కేసు నమోదుకు ముందు ఆమె అరెస్టు తర్వాత పలు దఫాలుగా వీరికి భారీ మొత్తాల్లో సొమ్ము అందిందని సమాచారం. విచారణాధికారులు ప్రస్తుతం ఆ మూలాలను ఛేదించే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం లభిస్తే బాధ్యులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ కూడా చూడండి, అమ్మాయి ఫోన్లో ఏదో సంథింగ్ రహస్యాలు ఉన్నాయండి. ఎవరికో సంబంధించిన రహస్యాలు అమ్మాయి ఫోన్లో ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకోవాలి, ఆ ఫోన్లో ఆ డేటా తీసుకోవాలంటే మరి ఎలా తీసుకోవాలి? అందుకని ఎవడైతే పారిశ్రామికవేత్త ఉన్నాడో ఏపీ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ని సంప్రదిస్తే వీళ్ళు ఒక తూతూ మంత్రం కేసు పెట్టి అమ్మాయి మీద అరెస్ట్ అనేది దాడి చేసి అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్లు ఆ రహస్యాలు సాక్ష్యాలన్నీ కూడా మట్టుమాయం చేసే ప్రయత్నం చేశారట. సాక్ష్యాలు ధ్వంసం చేయనే చేశారటండి ఇదంతా కూడా. అది ఇక్కడ క్లియర్గా ఉందండి. ఐఫోన్లో ఆధారాలు చెరిపేందుకు విఫల యత్నం, ఫోరెన్సిక్ ల్యాబ్ కంటే ముందు అక్రమంగా నిఘా కార్యాలయానికి తరలింపు, కాదంబరి జైత్వాని కేసులో వెలుగులోకి వస్తున్న సీతారామాంజనేయుల లీలలో, బాలీవుడ్ నటి కాదంబరి జైత్వాని అక్రమ కేసు అరెస్టు విషయంలో నాటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు అరాచకాలు బయటకు వస్తున్నాయి. ముంబైలోని కేసు ఆధారాలు చేజిక్కించుకుని వాటిని ధ్వంసం చేసేందుకు తన అధికార హోదాను దుర్వినియోగం చేశారు. అంటే ఏంటండి, ఏదో కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అమ్మాయి దగ్గర. అమ్మాయి ఆల్రెడీ ఆ పారిశ్రామికవేత్త మీద పెట్టింది కేసు. ఆ ఆధారాలు పట్టుకుని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఈ లోపు రౌడీల్లో గోండాల్లో పంపించి ఆ ఆధారాలన్నీ లేకపోతే ఆవిడ ఎట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ లేదా ఆవిడ దగ్గర ఉన్న ఫోన్లు పట్టుకుని లాక్కుపోయేలా చేసేవారు సినిమాల్లో అయితే. కానీ రౌడీలు గోండాలు అందరూ వైసీపీలో ఉండటం వల్ల చక్కగా పోలీసులను పంపించి చాలా విజయవంతంగా చేశారటండి. ఆధారాలు మాయం చేసేందుకు సాధారణంగా ఏ కేసులో నిందితులను అరెస్ట్ చేస్తే వారి నుండి స్వాధీనం చేసుకున్న పరికరాలు పోలీస్ స్టేషన్లో తమ ఆధీనంలో ఉంచుతారు. వాటిలోని కీలక సమాచారం రాబట్టేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు. కానీ కాదంబరి కేసులో పిఎస్ఆర్ మాత్రం చట్టాన్ని తొంగలో తొక్కాడు. దర్యాప్తు అధికారి స్వాధీనంలో ఉండాల్సిన ఫోన్లను తానే తీసుకుని వాటిని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తుంది. అక్కడ నిపుణుడితో వాటిని తెరిపించాలని ప్రయత్నించినా ఫలించలేదు. ఫోరెన్సిక్కి పంపించకుండా ఈయన ఎందుకు తెరిపించాలని ట్రై చేశాడు? ఫోరెన్సిక్కి పంపిస్తే ఆ దొరికిన ఆధారాలు ప్రభుత్వానికి ఇచ్చేస్తారు, మామూలుగా బయట పెట్టేస్తారు పబ్లిక్ డొమైన్లో. కానీ అది బయట తెలియకూడదు, కేవలం వీళ్ళకి మాత్రమే తెలియాలి. వీళ్ళకి ఇచ్చిన టాస్కే అది. రే బాబు మీకు డబ్బులు ఇస్తాం, పలానా అమ్మాయి ఉంది, అక్కడ పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టింది, అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు ఎలాగైనా దొప్పుకొచ్చేసి దాన్ని నాశనం చేయండి. నాశనం చేస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తాం. రౌడీ మామూలు మాట్లాడుకుంటారు కదండి, అలా మాట్లాడుకున్నారు ఐజీలతోని డీజీపీలతోని. అదే పని చేశారు వీళ్ళు కూడా. ఈ కుక్కల విద్యాసాగర్ అన్నవాడు అన్నాడటండి, తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జైత్వానిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన కేసులో ఆమె నుండి సీజ్ చేసిన మొబైల్ ఫోన్
ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. ఈ కుక్కల విద్యాసాగర్ అన్నవాడు హైకోర్టులో వేసేటట్టండి. ఏమండి హైకోర్టు వారు, ఈ జైత్వాని దగ్గర మా వాడు ఒక ఇండస్ట్రియలిస్ట్కి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్న ఫోన్లు అవి ఉన్నాయండి. ఆ ఫోన్లు మేము జాగ్రత్తగా తెచ్చేసామండి, ఇక్కడికి పోలీసు వాళ్ళని ఉపయోగించి తెచ్చేసి ఇక్కడ దాచాం. ఆ ఫోన్లు మాత్రం మళ్ళీ జైత్వానికి ఇవ్వకండి అని వేసేటట్టండి కేసు. అరే ఇంత నిస్సిగ్గుగా ఇంత ధైర్యంగా ఎలా వేయగలిగారు రా బాబు? ఆ కేసులో అమ్మాయికి తాలూకా సాక్ష్యాలు ఉంటే అసలు ఆ ఇవ్వద్దు అని చెప్పి కేసు వేయటండి. ఆ ఇవ్వద్దని కేసు వేసేటట. ఎందుకంటే ఇస్తే అవతలున్న ఇండస్ట్రియల్ స్టాఫ్ ఉన్నాడు బొక్కలోకి వెళ్ళిపోతాడు. సాక్ష్యాల్ని దాచేయండి అని కోర్టునే రిక్వెస్ట్ చేసాడట. బా నా భూతం నా భవిష్యత్తు బాబు. ఇది సాక్ష్యాలు నిందితులకు ఇవ్వద్దండి, లేకపోతే అమాయకులకు ఇవ్వద్దండి. ఆ ఇస్తే ఆ సాక్ష్యాలు చూపించి మాకు శిక్ష పడిపోద్ది. ఆ సాక్ష్యాలు దాయడానికి మేము ఎప్పటిదాకా ట్రై చేసాం. కాబట్టి ఇక నుండి హైకోర్టు వారు మీరు కూడా నాకు సహకరించండి, అమ్మాయి దగ్గర ఉన్న సాక్ష్యాలు మనం దాచేద్దాం అని కేసు వేసేటట్టండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ కేసులో ఖచ్చితంగా ఇది అలా ఇలా తిరిగి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దీనికే చుట్టుకుంటుందండి. జగన్ గారి కేసులు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి, 100% ఉన్నాయి. రేపు పొద్దున నిజంగానే సజ్జల రెడ్డి అలాగే ఐఏఎస్ అధికారి అన్నారు, మరి అతని పేరు ఏం పేరు, వాళ్ళిద్దరినే లోపల దోశారు అనుకోండి, ఇక నెక్స్ట్ ఐటమ్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ ఏదైతే జానీ మాస్టర్ గారి ఇష్యూ జరుగుతుందో ఈ ఇష్యూకి ఒక కన్క్లూజన్ ఇస్తారండి ఝాన్సీ గారు. ఈవిడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈ కేసుకి అపాయింట్ చేయబడిన కమిటీలో సభ్యురాలు. జానీ మాస్టర్ అలాగే ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కేసు గురించి వీళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో తేలిన వాస్తవాల్ని ఝాన్సీ గారు ప్రెస్ ముందు చెప్పారు. మీకు అన్నీ ఆవిడ మాట్లాడిన మాటలు యాజ్ ఇట్ ఈజ్ అర్థమయ్యలేదే కానండి, నేను చెప్తాను. తను ఏమంటుందంటే, నేను ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి వచ్చి నన్ను పని అడిగింది. పని అడిగినప్పుడు నేను అమ్మాయిని పర్సనల్ నా సెక్సువల్ ఫేవర్ అనేది అంటారు కదా, అది అడిగాను. అడిగినప్పుడు అమ్మాయి ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ పనికి తగ్గ ఫలితం నేను ఇవ్వకపోతే అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది అంటుంది ఆవిడ. అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది కదా. అయితే ఇది క్విడ్ ప్రో కో. ఆ మాట ఎప్పుడు నోరు తిరగదండి బాబు, అన్ని మాటలు తిరిగితే కానీ నాకు ఇది ఒక్కటి మాత్రం ఎందుకు తిరగదు, దాన్ని బట్టి పట్టాలి ఒకసారి వెళ్ళి, నేను బాగా దాన్ని ఇది చేయాలి. ఆ క్విడ్ ప్రో కోని అని చెప్తుంది ఆవిడ. అంటే నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇవ్వు. జగన్ గారు బాగా తిట్ట ఇందులోని, నేను గవర్నమెంట్ సైట్లు పొలాల స్థలాలు నీకు ఇచ్చేస్తాను, నువ్వు నా సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టు అని మీ కేసులు ఉన్నాయి. అలాగే ఇది అన్ని విషయాలకు వర్తిస్తుందని ఝాన్సీ గారు చెప్తున్నారు. నేను నీకు పని ఇస్తాను, నువ్వు నాకు ఫేవర్ చేయి, ఇది అది జరిగింది అని ఒకటి చెప్పింది ఆ పాయింట్ ఆవిడ. నువ్వు అడిగింది నేను ఇచ్చేసాను అమ్మాయి అంటుందట. ఇచ్చినప్పుడు నువ్వు నాకు చేస్తానన్న పని చేయకపోతే నేను క్వశ్చన్ చేస్తాను కదా, మరి తప్పలేదు, అది చీటింగ్. అది ఆవిడ అంది క్విడ్ టో అని, ఇంక అర్థమండి నన్ను నాలుగు తిరగదు నానిక నాకు. అయితే తినేమంటుంది, అదొకటే కాదండి, చీటింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు నేను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నాకు ఉద్యోగం ఇస్తానని అదే డబ్బులు తీసుకున్నారండి. మీరు డబ్బులు తీసుకున్న తర్వాత నాకు ఉద్యోగం ఇప్పించట్లేదు, ఇవ్వకపోతే దాన్ని ఏమంటారు, నేను నీకు ఇచ్చాను నువ్వు నాకు ఇస్తానన్నది ఇవ్వలేదు, చీటింగ్. అది మన వెళ్ళి కేసు పెడితే 420 కేసు అది. కానీ అది పోక్సో కేసు కాదు, అది రేప్ కేసు కానే కాదు, అది లైంగిక వేధింపుల కేసులు అంతకంట కాదు. ఆ కన్సెంట్ నాట్ వ్యాలిడిటీ అంది. మరి దాన్ని నాకు అర్థం కాలేదు, అది మీకు ఏమైనా అర్థమైందేమో చెప్పండి. అప్పుడు అమ్మాయి ఇచ్చింది, లేకపోతే దాన్ని అంత మనం పట్టించుకోకర్లేదు అందా, లేకపోతే నాకైతే అదే అర్థమైంది. అప్పుడు అమ్మాయి ఏదైతే కన్సెంట్ ఇచ్చిందో అదంత పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఆవిడ చెప్తున్నట్టు అనిపించిందండి. హెరాస్మెంట్ కేసు కాదు అని చెప్తుందండి ఆవిడ. ఎంక్వైరీలో తేలేయటి ఎఫ్ఐఆర్ అని కూడా ఉంది అని చెప్తుంది ఆవిడ. అంటే ఒక కమిటీ ఇన్ఛార్జ్ ఆవిడ, ఆ కమిటీ నియమించిన కమిటీకి ఇన్ఛార్జ్. క్విడ్ ప్రోకో వచ్చేసిందండి అన్నమాట. అది జరిగింది అక్కడ తప్ప అంతకు మించి ఏమీ లేదు వాళ్ళ ఎంక్వైరీలో. ఇది హెరాస్మెంట్ కానీ, లేదా లైంగిక వేధింపులు కానీ, లేదా లవ్ జిహాద్ కానీ, లేదా రేప్ కానీ, లేదా ఫోక్సో అంటే మైనర్ బాలికపై జరిగిన రేప్ కానీ అవేమీ లేవు అని ఆ కమిటీకి సంబంధించిన ఆవిడ డైరెక్ట్గా వచ్చి చెప్తున్నారు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలండి. అంటే నేను చెప్పాను కదండి ఇందాక, ఏదైనా ఒక పెద్ద నాయకుడు, రాజకీయ నాయకుడు ఏదైనా ఒక పెద్ద దానిలో దొరికేస్తున్నప్పుడు, అంటే జగన్ రెడ్డి ఇప్పుడు జైత్వాని కేసులో దొరికేస్తున్నప్పుడు దాన్ని తప్పుదారి పట్టించడం కోసం బలిస్తారన్నాను కదా,
అలా బలి ఇచ్చేశారు ఈ జానీ మాస్టర్ని, అలాగే ఆ అమ్మాయిని, ఎవరైతే ఆ కొరియోగ్రాఫర్ ఉందో అమ్మాయిలు లైఫ్ని కూడా బలి ఇచ్చేశారండి. తనకు తెలియట్లేదేమో, వీళ్ళిద్దరిని కూడా ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళిద్దరిని బలి ఇచ్చేశారు విజయవంతంగా. విషయాలు అర్థం చేసుకుని ప్రజలు చాలా షార్ప్ ఉండాలండి. నిజంగా చెప్తున్నాను. ధర్మరాజు కట్టిన మందిరం పేరు ఏం పేరు గుర్తురాట్లేదు, ఎవరో కామెంట్ పెట్టారు ఏంటండి, మహాభారతంలో ధర్మరాజు గారు కట్టారు కదండి, దాన్ని ఇనాగ్రేషన్కి పిలుస్తారు ఎవరిని, దుర్యోధనుడిని, సోన్స మొత్తం అందరినీ. అక్కడే ఆయనకు అవమానం ఎదురవుతుంది. ఎవరైనా కామెంట్ పెట్టండి మీకు తెలిస్తే. ఎవరు పెట్టట్లేదా? మీరు గూగుల్లో చేసి చూడండి, మహాభారతంలో ధర్మరాజు కట్టాడు. ప్రవీణ్, ఇంద్రప్రస్థ మహల్ అలాంటి కొన్ని వందలాదిగా కట్టేసి ఉంచాడు ఇక్కడ జగన్ రెడ్డి. మనం చూసింది నిజం కాదు, విన్నది నిజం కాదు. నిజంగా ఇప్పుడున్న మన ప్రజలు ఎలా ఉండాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నంతకాలం చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఇలాంటి వందలాదిగా వండి వార్చేస్తాడు. మహిసభ, ఎస్ 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 కరెక్ట్ అండి. ఎవరు పెట్టారండి అది కామెంట్? చాలామంది పెట్టారా? ఎస్, మహిసభ అండి. ఆ మహిసభ నుంచే స్టార్ట్ అయిపోయింది అక్కడ. అయితే ఆయన గొప్ప కట్టాడు చక్రవర్తి కాబట్టి. కానీ ఇక్కడ జగన్ రెడ్డి ఆంధ్ర ప్రజలను మోసం చేయడానికి మాత్రమే కట్టాడు. అక్కడ నీళ్లు ఉన్నట్టు చూపిస్తాడు, కానీ అక్కడికి వెళ్తే నీళ్లు ఉండవు. ఇక్కడ డబ్బులు ఉన్నట్టు చూపిస్తాడు, కానీ అక్కడికి వెళ్తే డబ్బులు ఉండవు. అతను డబ్బులు ఇస్తున్నట్టు భ్రమింపజేస్తాడు, తీరా చూస్తుంది ఎందుకు పనికిరావు. ఇలా రకరకాలుగా ఉంటాయండి ఈ జగన్ రెడ్డి కట్టిన మహిసభ. చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. ఏపీ ప్రజలు చాలా హుషారు ఉండాలి.